ఈ మధ్యకాలంలో మేము ఆఫ్రికా ఖండములోని కొన్ని దేశములు సంచారము చేసి ఉన్నాం. ముందుగా మేము బయలుదేరిన తర్వాత ఇథియోపియా దేశమునకు వెళ్ళి ఉన్నాం, కెనియాలో అడుగుపెట్టి ఉన్నాము, రువాండా దేశమునకు వెళ్ళినాము, టాంజానియా దేశమునకు వచ్చినాము, ఉగాండా దేశములో కాంగో బోర్డర్లో అడుగుపెట్టినాము. ఇన్ని దేశములలో సంచారము చేసినప్పుడు మాకు భద్రత ఎవరు? మా వలనే దేవుని సేవకులైనటువంటి వారు ప్రపంచంలో ఎక్కడ పనిచేయుచున్నా, విశ్వాసులైన వారు ఎక్కడ ఉన్నా వారిని ఎవరును ముట్టడానికి వీలు లేకుండా ఆయన కాపాడువాడు, తోడుగా ఉన్నవాడు ఉన్నాడు. కనుకనే మేము ఇంతకు ముందు వెళ్ళనటువంటి రువాండా దేశమునకు వెళ్ళి కూడా ఎంతో బలముగా ప్రభువు సేవ చేయడానికి, బైబిలును బోధించడానికి, ప్రభు త్వరగా వచ్చుచున్నాడని తెలియచేయడానికి, ఆయన్ను ఎదుర్కోవడానికి, ప్రభు యొక్క పాదముల వద్ద మనం ఉండాలని విషయము వివరముగా బోధించడానికి దేవుడు వాడుకున్నాడు. అంటే ఎవరినో చూచి వేటిపైనో ఆశ కలిగి ఆధారపడి వెళ్ళలేదు. కానీ దేవుడు, యేసుక్రీస్తు, బైబిలు, దైవ గ్రంథము, యేసు ప్రభు ద్వారా రక్షణ, మోక్షములో చేరడానికి మార్గం ఆయనే. ప్రభు త్వరగా వస్తున్నారు. అందుచేతనే సిద్ధంగా ఉండండి ప్రభువును ఎదుర్కోవడానికి. ఈ ప్రత్యేకమైనటువంటి బోధలు, వాక్య వచనములను ఆధారముగా చూపించి అర్థమయ్యేటట్లుగా వారికి వివరించి బోధించి రాగలిగినాము. అంటే ఏ కీడు రాకుండా మనుషుల వల్ల కానీ, సైతానీయ దుష్టశక్తుల వల్ల కానీ, విషపు పురుగుల వల్ల కానీ, ఆ ప్రాంతంలో ఉండేటట్టి కీడుకరమైన పరిస్థితులు వాటి నుండి కానీ హాని రానియకుండా ప్రొటెక్షన్ టు ద ప్రాఫిట్స్, ఆయన పనిచేసి ఆయన గురించి మాట్లాడే వారికి ఆయన కాపుదలగా ఉన్నారన్న సత్యాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.